డాక్టరేట్లు అలాగే పురస్కారాలు ఇవ్వడము చాలా సంతోషదాయకం. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గాయ సత్యనారాయణ గారికి, అలాగే మన చిన్నారావు గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వచ్చిన ప్రజలందరికీ, అలాగే పార్టీకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఇలాంటి డాక్టరేట్ ఇవ్వడము, అలాగే పురస్కారాలు ఇవ్వడం కూడా ముందు ఇంకా మంచిగా జరగాలని, అలాగే సమాజంలో ఈ సేవా దృక్పథం ఇంకా పెరగాలని చెప్పి అందరూ కూడా మంచిగా సౌఖ్యంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ స్వస్థత సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేటికి 30 సంవత్సరాల నుంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. ఆ సంస్థ రిజిస్ట్రేషన్ 8 సంవత్సరాలు అయిపోయిందండి. 14 రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమందికి అణగారిన వర్గాలు మట్టిలో మాణిక్యాలు వెలికి తీసి ఈరోజు ఎంతోమందికి వాళ్ళని జాతీయ అవార్డులు అలాగే గౌరవ డాక్టరేట్లు ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది సార్. ఈ విధంగా 14 రాష్ట్రాల్లో సేవా కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు 1250 మందికి జాతీయ అవార్డులు, 350 మందికి గౌరవ డాక్టరేట్లు సన్ రైజ్ యూనివర్సిటీ అలాగే గ్లోబల్ పీస్ యూనివర్సిటీ ద్వారా సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది సార్. ఇదే విధంగా న్యూఢిల్లీ, ముంబై, అస్సాం, వెస్ట్ బెంగాల్, గోవా, విశాఖపట్నం అనేక ఇంకా ఇలాగ అనేక రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంతమందికి ఇవ్వడం జరిగింది సార్. మరి ఇంకా ముందు కూడా మా యొక్క సేవా కార్యక్రమాలు దేశమంతా విస్తరించి విదేశాలు కూడా చేయడం ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు 26 మందికి గౌరవ డాక్టరేట్ ఇస్తున్నామండి. 10 మందికి జాతీయ అవార్డులు, 10 మందికి గౌరవ సన్మానాలు, పౌర సన్మానాలు. డిప్యూటీ మేయర్ గారైనటువంటి దాడి సత్యనారాయణ గారు కూడా పుచ్చుకోవాలని అందరికి కూడా మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. సార్ మీ పేరు ఏం పేరు సార్? పి సూర్యనారాయణ. మీది ఏ ఊరండి? శ్రీకాకుళం. మీకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా మీరు ఎలాగా ఇదవుతున్నారు సార్? చాలా ఆనందంగా ఉంది సార్. అయితే మీరు గతంలో ఏం చేశారు సార్? నేను సోషల్ వర్కర్. గత 15 సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు శ్రీకాకుళంలో చేశాను. అది పూర్ పీపుల్ అవ్వచ్చు, తర్వాత ఒక టెంపుల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, చాలా విధాలుగా చాలా ఏదైనా సొసైటీ ఏదండి సొసైటీ? నెహ్రూ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అండి. ఎన్ని సంవత్సరాలు బట్టండి? 2008 అండి స్టార్ట్ చేస్తాను. 2008 నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూగా ఈరోజు వరకు దిగ్విజయంగా కార్యక్రమాలు చేస్తున్నాను సార్. మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు సార్? ప్రజెంట్ నేను క్యాష్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నానండి. ప్రీవియస్ ఏంటంటే నేను గతంలో ఏమైనా అవార్డ్స్ వచ్చాయండి? అవార్డ్స్ అంటే హ్యూమన్ రైట్స్లో గత 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. మీరు హ్యూమన్ రైట్స్లో ఏంటంటే మీరు? ప్రెసెంట్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్ అండి, ఆంధ్రప్రదేశ్. జోనల్ ప్రెసిడెంట్ చేశాను, జిల్లా ప్రెసిడెంట్ చేశాను, వైస్ ప్రెసిడెంట్ చేశాను. చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చాను. ఈ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంటుంది. మా భార్య అని పిల్లలని అందరూ వచ్చి నాతో చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ట్రస్ట్ తాలూకా చైర్మన్గా చిన్నారావు గారికి హృదయపూర్వక వందనాలండి. మర్చిపోలేని అవార్డు నాకు అందజేశారు. ఇది నా లైఫ్లో ఒక గుడ్ అచీవ్మెంట్ అండి. ఈ మా ఫ్యామిలీ పేరు ఏం పేరు? ఫ్యామిలీ పేరు మా మిస్సెస్ పేరు అరుణ అండి. నాకు ఒక బాబు, పాప. బాబు జశ్వంత్, పాప వేదశ్రీ ప్రియ. ఇంటర్మీడియట్ అబ్బాయి చదువుతున్నాడు, పాప 8th క్లాస్ చదువుతున్నాడు. సొంతూరు ఏదండి? సొంతూరు శ్రీకాకుళం. ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చాను. మా ఫాదర్ కూడా ఒక బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్. మా బ్రదర్స్ అందరూ ఎడ్యుకేటెడ్ సార్. నేను అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చాను. నా సహోదరుడు స్థాయి కూడా నాకు చాలా సహకరించారు. హ్యూమన్ రైట్స్ స్టేట్ వైజ్ జనరల్ సెక్రటరీ అండి. నాకు చాలా 15 సంవత్సరాల నుంచి చేదుడు వదడు ఉంటున్నాను. ఈరోజు
ఈ హెచ్ఆర్సీలో కూడా వర్క్ చేస్తున్నట్టు కారణం అర్థమైంది. తర్వాత నేను చెప్పవలసింది ఏంటంటే ఈ డాక్టరేట్ వచ్చిన తరువాత ఇప్పుడు చేసిన కార్యక్రమం కంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నాకు ఉద్దేశం అండి. ఇప్పుడు నేను చేసింది ఒక 50% అయితే ఇప్పుడు 100% అచీవ్మెంట్ చేయాలని చెప్పి ఆనందంగా ఉన్నాను. కంపల్సరీగా చేస్తాను. చిన్నారావు గారు ఇచ్చిన అవార్డుకి నేను న్యాయం చేస్తాను డెఫినెట్గా. ప్రతి ప్రజలు కూడా నన్ను మెచ్చుకునేటట్టు మళ్ళీ ఇదే సొసైటీ నుంచి ఇంకో వేరే అవార్డు కూడా నేను తీసుకోదలుచుకున్నాను. నేను ఈ వర్క్ చేసి చూపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.